ఏ మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన అందం నటనతో అందరినీ మాయ చేసింది సమంత. ఫస్ట్ మూవీతోనే పరిశ్రమను తన వైపు తిప్పుకుంది ఈ బ్యూటీ. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన ఛాన్సులు కొట్టేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్కు చేరుకుంది. ఓ దశలో సమంతకు పోటీ రావడానికి మిగతా హీరోయిన్స్ భయపడ్డారనే చెప్పాలి. కానీ గత కొంతకాలంగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో సమంత బాధపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఏడాది పాటుగా ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటోంది సమంత. ఇదిలా ఉండగా సమంత ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అందింది. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన స్టార్ హీరోయిన్ సమంత అందుకోసం ఏడాది కాలంగా చికిత్స తీసుకుంటుంది. దాంతో సినిమాలకు పూర్తిగా గ్యాప్ ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఆ వ్యాధి నుంచి కోలుకుంటున్న సమంత ఇకపై అసలు టైం వేస్ట్ చేయకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలని నిర్ణయించుకుందట. మూవీసే కాదు, వెబ్ సిరీస్లు కూడా చేస్తూ బిజీగా ఉండాలని అనుకుంటుందట. ఈ వార్త తెలిసిన సమంత ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. తమ అభిమాన హీరోయిన్ ను వెండితెరపై చూసి చాలా రోజులు అవుతుందన్న నిరాశలో ఉన్న సమంత ఫ్యాన్స్ కు ఇది ఎంతో సంతోషాన్నిచ్చే న్యూస్. కాగా ఇప్పటికే పాన్ ఇండియా మూవీ బంగారం షూటింగ్ దశలో ఉంది. దాంతో పాటుగా మరో 2 వెబ్ సిరీస్లు కూడా తెరకెక్కుతున్నాయి. వీటితో పాటుగా మరికొన్ని వెబ్ సిరీస్లు లైన్లో ఉన్నాయట. రాజ్ అండ్ డీకే రూపొందిస్తున్న రక్తు బ్రహ్మాండ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొంటుంది సమంత. కథలు వింటూనే ఉందట. రాబోయే కాలంలో సమంత నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, వెబ్ సిరీస్లు రానున్నాయి. ఈ న్యూస్ తెలిగిన ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. మరి మీరేమనుకుంటున్నారో? మీరు సంబరపడిపోతారా? కింద కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. అలా వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్తే మీకు సొమ్మైపోతుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.